నా గద్వాల నుంచి ఆర్డర్ చేసింటిమే శివಣ್ణ దగ్గర డబ్బాలు 5 వచ్చినవే. 70 నెంబర్ది ఇది, ఇంకొక 70 నెంబర్ది 2, 60 నెంబర్ది 3 డబ్బాలు ఆర్డర్ చేసింటిమే గద్వాల నుంచి. పార్సల్ వచ్చిందా? బాగుండదు మా ప్రోడక్ట్ బాగుండదు, డబ్బాలు కూడా బాగుండవి. చూడ ఫిల్టరు ఉక్కు బాగుండన్నా, నాలుగు ప్రోడక్ట్ బాగుండన్నా, డబ్బాలు కూడా బాగుండవి. ఆర్డర్ చేయండి అన్న, మీరు కూడా చేసి ఉంటే చేయండి. చూడండి అన్న, శివన్న గద్వాల్. నమస్తే నా ఫిషింగ్ బ్రదర్స్. ఈరోజైతే మనం జూరాల గేట్ల కిందకి వచ్చాము. అయితే అవుతుంది, నెల రోజులు అవుతుంది ఫిషింగ్కి వెళ్ళక, పనికి వెళ్తున్నాను. అయితే చాలామంది చేపలు కూడా పడతలేవు అని చెప్తున్నారు. చలికాలం కదా, చేపలు పడతలేవు, వెళ్ళి వేస్ట్ అనుకుంటున్నారు. అయితే ఈరోజు నేను సండే ఉంది, చూద్దాం ట్రై చేద్దామని వచ్చాను. మళ్ళీ చేపలు పడతావు లేదు చూద్దాము. అయితే మీకు ఈ పిండి కలిపేది, బేటి మొత్తం ఎలా కలిపేది, ఏమేమి కలిపేది మొత్తం క్లియర్గా చూపిస్తా చూడండి. తవుడు, బియ్యం పిండి, గోధుమ పిండి, పట్టి పండ్లే 4 గుడ్లేం తేలేదు ఈరోజు. డబ్బాలు రేట్ ఎక్కువైనాయని అందరు అడుగుతున్నారు. చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు రేట్ ఎక్కువైందని. మీ అందరి కోసం మరి రేట్ తగ్గించాను. ఒకటి 200, ఒక్కదాని మీద 50 రూపాయలు తగ్గించాను. ఇంతకు మించి తక్కువ అడగొద్దండి. మీరు తీసుకున్న వాళ్ళు అస్సలు రేట్ మాత్రం ఇంకా తక్కువ చేయమని అడగొద్దండి. లాస్ట్ 200 ఒక డబ్బా. మీరు ఎవరికన్నా కావాలనుకుంటే ఈ నెంబర్, స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను, దానికి ఫోన్ చేయండి, ఎక్కడైనా డెలివరీ చేస్తాను. ఇంకా ఫీడర్లు, లైన్లు కావాలనుకుంటే కూడా పంపిస్తాను. ఎక్కడైనా కావాలంటే ఫోన్ చేయండి, స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను కదా, ఫోన్ చేయండి. అలాగే ఫీడర్కి పిండి పెట్టుకున్న తర్వాత చూడండి, నిన్ననే తీసుకున్నాను 2 ప్యాకెట్లు రెడీమేడ్ పాపాప్స్. ఇవే మనకు చేపలు పడడానికి కారణము. గాలం వాటర్లు పడినాక గాలం పైకి లేచేలా చేస్తాయి ఇవి. ఒకటి 10 రూపాయలకు ఒకటి ఇస్తారు. ఈ లేడీస్ కార్నర్లో దొరుకుతాయి ఇవి, ఎక్కడ దొరకవు. బెండ్లు లావు నేడే తీసుకోవాలి. ఎందుకంటే మనం 8 నెంబర్ గాలం వాడతాం కాబట్టి, 8 నెంబర్ ఉక్కు వాడతాం కాబట్టి బెండ్లు లావు నేటి తీసుకుంటే బాగుంటుంది. ఇలా పెట్టుకోవాలి, ఒకదానికి 2. కొంతమంది పాపాప్స్ని తింటావని అడుగుతారు, తెలియని వాళ్ళు అడిగినారు నన్ను. ఈ పాపాప్స్ని తినుకొని చేపలు పడతామన్నారు. అది కాదు మ్యాటర్. ఇది మనం పిండిలో పెట్టినప్పుడు వాటర్ నుండి ఇలా పైకి తేలుతాయి. ఇవి ఇలా పైకి తేలినప్పుడు చేప తిన్నికి వచ్చినప్పుడు దీంట్లోకి ఈ కొనాకునేది ఉక్కు అవుతుంది. బెన్లు పెడితే వెనుక బాగానే పెట్టాలి, ముందర తేలుకొని ఉండాలి, అలాగని చేప పడేది.
చూడండి లైట్గా ఇట పిండిలోకి లైట్గా ఇట్లా ప్లస్ చేస్తారు పొద్దుట లైట్గా అంతే. ఇట్లా పెట్టేసి పిండి లైట్గా ఇలాగ అనాలి అంతే. ఈ సైడ్కి ఉన్న పిండి ఇలాగంటే సరిపోతుంది. ఇది మనకి రెడీ అయింది. వాటర్లో త్రో చేయొచ్చు. త్రో చేద్దాం. వాటర్ త్రో చేసినాక డబ్బా ఇలా పెట్టుకున్నాను సైడ్కి. ఇలా పెట్టుకున్నామంటే డబ్బా గుంజినప్పుడు గిర్రని తిరుగుతుంది. తిరుగుతుంది కానీ ముందరకు పోదు. అదే మనకు బెనిఫిట్. అది ఆటోమేటిక్గా తిరిగినప్పుడు మనం పోయి చాప పడిందని అర్థం చేసుకొని లైన్ పట్టుకునాలి. డబ్బాగా పట్టుకునేది లైన్ పట్టుకొని చిన్నగా ఇలా లోన్కి లాక్కునాలి. ఇలాగనే మరి 4-5 డబ్బాలు ఉన్నాయి. వేసిన తర్వాత మీకు క్లియర్ చూపిస్తా. సాగు తట్టుకుంది. చేప పడింది ఏదోది. ఇంతసేపు లాగానే ఒక చేప పడింది. ఏదో చూద్దాం. రవ్వు పడింది చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుంది నీళ్ళ. కేజీ ఉంటుంది. కేజీ పైన ఉండొచ్చు. మంచి సైజు ఉంది. యావచ్చలేదు. పక్క కేజీన్నర ఉండొచ్చు. మంచి సైజు పడింది. అసలు దాంట్లో చిక్కమందుకో దాని పైన జిబ్బులా ఇంతసేపులకు కానీ ఒకటి పడింది. కింది పేదకి అయింది ఉక్కు. కింది పేదకి అయితే చేప ఎక్కడ పోదు. పక్క గ్యారెంటీ గడ్డకు వస్తుంది. ఫస్ట్ ఫిష్ ఈరోజు మనకి ఇది. చాలా చేపల గంగ పడింది. చాలా డల్గా ఉంది మూమెంటు. అస్సలు ఎందుకు వచ్చానరా బాబు అన్నట్టు ఉంది. చాలా డల్గా ఉంది. చాలా స్లో ఉంది. అసలు చేపలు పడట్లేదు. మీకు ఎన్ని చేపలు అన్నీ చూపిస్తాను. చూడండి పొద్దున ట్రై చేస్తే ఒక్కటే రవ్వ పడింది. కేజీన్నర ఉంది. ఇంకొకటి చిన్నది పడింది. చూడండి ఈ చిన్నది దీన్ని రిలీజ్ చేసేద్దాం. మనకు ఒకటి రవ్వ పడింది. కేజీన్నర ఉంటుంది. అస్సలు చాలా డల్గా ఉంది. పొద్దుంచి తిప్పలు పడితే ఇది పడింది మనకు రవ్వు. చూడండి కేజీన్నర ఉంటుంది. ఈరోజు చాలా ట్రై చేశాను. చేపలు పడలేదు. అయితే జూరాలకి ఇప్పుడులో వచ్చేటోళ్ళు వస్తే వేస్ట్. ఈ నెల మొత్తం అయిపోయిన తర్వాత వస్తే బెస్ట్. ఎందుకంటే అస్సలు మూమెంటే లేదు. చేపలు అస్సలు పడతలేవు. అస్సలు 6 డబ్బాలు వేసినా కూడా ఒకటే చేప పడింది.
అసలు ఈ డబ్బాలు తిరుగుతలేవు, చేపలు పడతలేవు. ఓకే మరి ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే పక్క లైక్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మేము అందరూ ఉంటా. ఓకే మరి బాయ్.